రాజకీయాల్లో పట్టు విడుపులుండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జనంతో చేసే వ్యవహారం. నిరంతరం సాగే నది లాంటిది రాజకీయం. అందులో ఎన్నో మలుపులుంటాయి. ప్రతి మలుపు అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఎన్నోసార్లు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఒకసారి తాము వెళ్తున్న మార్గంలో ఏం జరుగుతుంది, ఏ వైపు పోవాలన్నది ఆలోచించాల్సి ఉంటుంది. అందువల్ల ఒకే రూటు ఒకే బాట అంటే పాలిటిక్స్లో అస్సలు కుదరదు. అయితే వైసీపీ అధినాయకత్వం విషయంలో మాత్రం పట్టు విడుపుల కంటే పట్టుదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీలో రూల్స్ ప్రకారం చూస్తే మొత్తం సభ్యులలో 10% గెలుచుకుంటేనే విపక్ష హోదా దక్కుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి 18 మంది సభ్యులు కావాలి. అంటే 7 ఎమ్మెల్యేలు కొరతపడ్డారు. అది అందరికీ అర్థమవుతున్న విషయం. కానీ వైసీపీ ఎందుకో పట్టుదలకు పోతుందంటున్నారు. ఇదే విధానం 2014-19లో లోక్సభలోనూ అమలు చేశారు. ఆనాడు ప్రతిపక్ష హోదాకు సరిపడా 55 మంది ఎంపీల బలం కాంగ్రెస్కి రాలేదు. దాంతో రాహుల్ గాంధీకి విపక్ష హోదా ఇవ్వలేదు. అయినా సరే ఆ పార్టీ లోక్సభలో 10 ఏళ్లు ప్రజా సమస్యల మీద పోరాడిందని అంతా గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. సభలో చూస్తే నిబంధనలే అంతా అనుసరిస్తారు. ఇక సభలో విపక్షంగా ఒకే పార్టీ ఉంటే వారికి స్పీకర్ అవకాశాన్ని బట్టి ఎక్కువ సార్లు మైకులు ఇవ్వవచ్చు. సాధారణంగా ఒక సభ్యుడికి 2 నిమిషాల పాటే మాట్లాడమని స్పీకర్ ఆదేశించినా వారు 5-6 నిమిషాలు పైబడి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ప్రజా సమస్యలు ముఖ్యం. అదేవిధంగా సభలో ఏ మేరకు జవాబులు రాబట్టామన్నది కూడా కీలకంగా ఉండాల్సి ఉంది. అందువల్ల సమయం ఇస్తే వస్తామని అనడం వరకు ఓకే గానీ ముందు సభకొచ్చి తమకు ఎంత మేరకు సమయం ఇస్తున్నారో వైసీపీ అధినాయకత్వం అంచనా వేసుకోవాలి కదా అంటున్నారు. ఇక చట్టసభల నిబంధనల ప్రకారం చూస్తే కనుక సభ జరిగే 10 దినాల్లో వరుసగా 60 రోజుల పాటు ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గైర్హాజరైతే వారి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఆయా నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ప్రకటిస్తారు. ఇక చట్టసభ సభ్యుల అనర్హత మీద తీసుకునే నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అందులో మరే వ్యవస్థ జోక్యం చేసుకోదు. ఈ విధంగా విషయం ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఈ వర్షాకాల సమావేశాలు వైసీపీకి అత్యంత కీలకంగా చూస్తున్నారు. ఎందుకంటే వారు తప్పనిసరిగా హాజరై తమ సభ్యత్వాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విశేష అధికారాలు కలిగిన అసెంబ్లీ తీసుకునే తీవ్రమైన నిర్ణయం ఎలా ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అంటోంది. లేకపోతే ఎందుకు రావడమని ప్రశ్నిస్తోంది. ఇది టెక్నికల్ ఇష్యూగానే చూడాలని నిపుణుల మాట. జనానికి ఇవేమీ పట్టవని, తాము ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సభకు హాజరవుతున్నారా లేదా అన్నది మాత్రమే వారు పట్టించుకుంటారంటున్నారు. ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది జగన్ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు గనక హాజరైతే అసెంబ్లీలో రాజకీయంగా కొత్త సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది. అప్పుడు అనర్హత వేటన్నది పక్కకు పోయి రాజకీయ వేడి రాజుకుంటుంది. అలా కాకుండా సభకు నమస్కారం అన్న విధానంతో గనక ముందుకు పోతే సంచలన నిర్ణయాలు ఏపీలో జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఏది జరిగినా జగన్ చేతుల్లోనే ఉందంటున్నారు.